మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. గుంటూరు పట్టణంలో ప్రభువా, జరుగుతున్నటువంటి గుడారాల పండుగ విషయంలో మీరెంతో కనికరాన్ని చూపెట్టారు తండ్రి. లక్షల మంది ప్రజలు మీ సన్నిధానంలోకి రావటానికి పగలు రాత్రి మీ బిడ్డలు మీ శ్రేష్టమైన వాక్కులు వింటూ ఎంతో ఆసక్తి చూపెడుతూ ఉన్నారు తండ్రి. దైవ సేవకులను నిలవబెట్టి వాక్య ప్రవాహాన్ని మీరు ప్రవహింపచేస్తూ ఉన్నారు. అందరూ ఆ వాక్య ప్రవాహములో తండ్రి స్నానము చేసి వారి ఆధ్యాత్మిక మైలను కడుక్కోవటానికి కృప చూపెట్టారు. ఎందరో కన్నీరు విడుస్తూ, ఎందరో మాకు రక్షణ కావాలి, మాకు యేసయ్య కావాలి, మా జీవితాలలో ఒక మార్పు కావాలి, మేము ఆత్మీయంగా ఎదుగుదల చెందాలి అని కన్నీటితో పట్టుదలగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు స్వామి. దైవ సేవకులను కూడా మీరు గొప్పగా వాడుకుంటూ ఉన్నారు ప్రభా. దైవజనులు అబ్రహామయ్య గారిని, దైవజనులు ప్రభా జాన్ వెస్లీ అయ్య గారిని, దైవజనులు రాజు గారిని, దైవజనులు రమేష్ గారిని, దైవజనులు ప్రదీపాలు గారిని తండ్రి, ఇంకను వందలాది మంది దైవ సేవకులను, వందలాది మంది దైవ సేవకురాండ్లను మీరు బలపరుస్తూ ఉన్నారు. ప్రేమక్క గారికి మంచి ఆరోగ్యము దయచేయండి. రూతక్క గారిని కూడా మీరు బలపరచండి. ఈ గుడారాలలో నీ గొప్ప ప్రసన్నత ప్రపంచంలో నలుమూలల ప్రజలు అనుభవించుటకు కృప దయచేయండి. ఒక నూతనమైన కార్యాలు ప్రతి జీవితంలో కూడా జరిగించండి. మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 12వ తారీఖు 2024 మంగళవారం. ప్రియులారా, 2వ రాసుల గ్రంథం 5వ అధ్యాయం ఆ మొదటి వచనంలో నయమాను గురించి మనం మాట్లాడుకున్నాం. నయమాను అంటే మాన్పువాడు అని అర్థం. పేరుకు అర్థం బాగా ఉంది, కానీ తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ కుష్టుని మాన్పుకోలేకపోయాడు. కుష్టు అనేటటువంటిది గమనించాలి. అక్కడ తాను పరాక్రమశాలి, అతడు సైన్యాధిపతి, తన యజమానుని దయ పొందినవాడు, అతని ద్వారా ఎన్నో యుద్ధములలో విజయము కలిగాది. ఇటువంటి పేరున్న వ్యక్తి, కానీ అతనికి కుష్ఠరోగి అంటే అతనికి విజయాన్ని కలగజేసిన, అతని దేశానికి విజయం కలగజేసిన ఆ యెహోవా దేవుని తెలుసుకొనలేని పరిస్థితి. ఈ రోజున నీవు కూడా ఎన్ని విజయాలు సాధించినా ప్రియులరా గమనించాలి, కృపగల దేవుణ్ణి తెలుసుకొనకపోతే నిజంగా నీవు కూడా ఒక ఆత్మ సంబంధమైన కుష్టు కలిగిన వాడివే. ఆలోచన చెయ్యి. బైబిల్లో 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగుని తెగ, అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. ఇశ్రాయేలుల మీదికి సిరియన్లు గుంపులుగా యుద్ధానికి వెళ్ళేవారు. ఇశ్రాయేలీయులు సిరియనుల ద్వారా చాలా
ఇబ్బంది పడుతూ వచ్చారు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన సిరియన్లు ఒక చిన్నదానిని చెరగొని తేగా వారు అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెనని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట, ఒక చిన్నదాని చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. చూడండి, ఆ బిడ్డ నయమాను ఇంట భార్యకు పరిచర్య చేసే బిడ్డగా కుదిరాది. ప్రియులారా, బాగా ఆలోచించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆ చిన్నది నయమాను ఇంట అతని భార్యకు పరిచర్య చేసే బిడ్డగా. ప్రియులారా, బాగా వినాలి. ఈ రోజున మనం ఎక్కడ ఉంటామో అక్కడ మనము పరిచర్య ధర్మాన్ని జరిగించేవారుగా ఉండాలి. నీవు సంఘములో ఉంటే సంఘానికి, ఒకవేళ ఆఫీసులో ఉంటే ఆఫీసులో, ఒకవేళ ఎక్కడ నీవు ఉన్నా పరిచర్య ధర్మాన్ని మర్చిపోకూడదు. ఆఫీసులో పరిచర్య అంటే నీవు ప్రతి నెల నీవు చేసే పనికి ప్రభుత్వం దగ్గర జీతాన్ని పుచ్చుకుంటున్నావు. అదనంగా ఆలోచించకు. నీ పనిని న్యాయవంతంగా చేయడమే దేవునికి ఇష్టమైన కార్యం. నీ పనిని మూలపెట్టి ప్రజల దగ్గర డబ్బును ఆశించే ఆ దుర్బుద్ధి క్రైస్తవులమైన మనకుండకూడదు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీవేమి విత్తుకుంటావో ఆ పంటనే కోసుకుంటావని వాక్యము సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున గమనించాలి. కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసి బోలెడంతా సంపాదించుకున్నాడు. ఆయనున్న ఒక కుగ్రామం. అయితే ఆయన పట్టణంలోకి వచ్చి స్థిరపడ్డాడు. పట్టణంలో వారికి వీరికి పరిచయమై ఒకసారి ఎమ్మెల్యే సీటు సంపాదించుకొని తన గ్రామం చుట్టూ ఉన్న భూములన్నీ కూడా కొనేసుకున్నాడు. అతడిప్పుడు పెద్ద భూస్వామి. ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. తన హోదాకి తగినట్టుగా తన కుమార్తెని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి అమెరికా దేశంలో ఉన్న ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి, నా కుమార్తె అమెరికాలో ఉంది అని చెప్పుకోవాలని ఆయన అమెరికా సంబంధాన్ని చూశాడు. ఎవరో తనకు పరిచయం ఉన్నవారు, ఫలానా వ్యక్తి అమెరికాలో ఉంటాడు, ఆయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పారు. వాస్తవానికి వీరు అగ్రకులస్తులే. ఆ అమ్మాయికి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తూ బోలెడంత కట్నం ఇచ్చాడు, ఎన్నో లక్షలు ఇచ్చాడు. అమ్మాయికి పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో ఎవరో ఇంకొక అమ్మాయి వీరిని రిసీవ్ చేసుకొని వీరిని కారులో ఎక్కించుకొని ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాది. ఆ రోజంతా ఉంది, రెండవ రోజు ఉంది, ఆ వారం అంతా ఉంది. ఈమె అడుగుతుంది, ఎవరామె అంటే ఆయన అంటున్నాడు, డోంట్ వరీ, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. ఇండియా నుండి వెళ్ళిన ఈమెకి అంత అర్థం కాలేదు. ఫ్రెండ్ అయితే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది అని మాట్లాడుతూ వస్తే ఆఖరికి ఆయన చెప్పిన మాట, నీకంటే ముందుగా ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను, మాకు కాంట్రాక్ట్ ఉంది, అది అయ్యేంతవరకు ఇక్కడే ఉంటుందని. కాంట్రాక్టా? ఏమి కాంట్రాక్టు అని అంటే
ఆమె ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. అంతవరకు నువ్వు కాస్త నిబ్బరంగా ఉండాలని. ఈ మాట విన్న భారతదేశపు స్త్రీ హృదయం, గుండె పగిలిపోయాది. ఇదేంటిది అని తన పుట్టింటికి ఫోన్ చేశాది. పుట్టింటికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేకపోయారు. ఇక్కడే తన హోదా, అక్కడ తన అధికారం పనికిరాదు కదా. ఎవరికో చెప్పి నా కుమార్తె కుటుంబ జీవితాన్ని సరిచేయమని చెప్పలేరు కదా. ఓ బాధపడిపోతూ ఉన్నారు. రోజు భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. ఎందుకు ఈ విషయం నేను చెప్పాలి? మనకెంత పేరున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత తెలివితేటలున్నా దేవుడు మనకు లేకపోతే మన జీవితంలో అదొక కుష్టు లాంటిది. కుష్టు కలిగిన వ్యక్తి ఎంత బాధపడతాడో. సమాజంలో తాను తిరగలేడు. సమాజంలో ఎవరితోనూ కలవలేడు. ఎవరు తనతో మాట్లాడటానికి ఇష్టపడరు. అందరూ తను చూసి అసహించుకుంటారు. జీవితం అలాగే అయిపోయాది. ప్రియులారా, నిన్ను సృష్టించిన సృష్టికర్తని నీవు తెలుసుకోవాలి. ఆయనే యేసుప్రభుల వారు. ఆ కృపగల దేవుడే నీకు నిర్మాణమును కలగజేసినవాడు, నీకు జన్మనిచ్చినవాడు. ఆ సృష్టికర్తను కలిగి ఉంటే నిజంగా అది ఎంతో ధన్యత. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. గుంపులు గుంపులుగా సిరియనులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు చాలా నష్టపోతూ ఉన్నారు. అయితే వారు యుద్ధం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక చిన్నదానిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఈ మాట మనము గమనించాలి. వారు డబ్బు దోచుకున్నారు, ధాన్యం దోచుకున్నారు, గొర్రెలు, మేకలు ఇలాంటివి అడ్డొచ్చిన వారిని చంపారు. కాకపోతే ఒక చిన్నదాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ చిన్నది నయమాను ఇంట అతని భార్యకు పరిచర్య చేసేదిగా కుదిరాది. ప్రియులారా, గమనించాలి. ఇశ్రాయేలీయుల చిన్నది చెరపట్టబడ్డది. రేపు ఇంకో కొన్ని విషయాలు ధ్యానించుకుందాముగాక. ఆమేన్.